వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం బాక్సింగ్ హాలు నిర్మాణంకు శంకుస్థాపన, శిలాఫలకం ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే గణేష్. స్పోర్ట్స్ సిఎస్ఎస్ నుండి 60 లక్షల నిధులు మంజూరు. నర్సీపట్నంలో గురువారం ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రి ఎదురుగా ఉన్న రుత్తల లత్సపాత్రుడు ఉద్యానవనంలో ఉన్న స్కేటింగ్ రింగ్ వద్ద నూతన బాక్సింగ్ హాలు నిర్మాణంకు శంకుస్థాపన, శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంకు నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్, మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం జిల్లా క్రీడా సాధికారిక సంస్థ అనకాపల్లి స్పోర్ట్స్ సిఎస్ఎస్ నుండి 60 లక్షల బాక్సింగ్ హాలు నిర్మాణంకు మంజూరు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఈరోజు నిర్మాణంకు శంకుస్థాపన, శిలాఫలకం ఆవిష్కరణ చేయడం జరిగిందన్నారు. దీని నిర్మాణం కొరకు టెండర్లు కూడా పిలవడం జరిగిందని, త్వరలోనే నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఇక్కడ స్పోర్ట్స్ అభివృద్ధి చెందడంతో కృషి చేస్తున్న ప్రముఖ వ్యాపార వేత్త వెలగా నారాయణరావు, కోచ్ అబ్బులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు తమరణ అప్పలనాయుడు, కోనేటి రామకృష్ణ, మాజీ వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి, పట్టణ వైసీపీ అధ్యక్షులు ఏకా శివ, కౌన్సిలర్లు విరమచినేని జగదీశ్వరి, వైసీపీ నాయకులు గుడబండి నాగేశ్వరరావు, దనిమిరెడ్డి నాగు, అరిగోళ్లు రాజబాబు, మామిడి శ్రీను, దాడిబుజ్జి, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, వైసీపీ నేతలు, క్రీడాకారులు పాల్గొన్నారు. నువ్వు అడ్డొచ్చా నీ చీన మన ఉడగారు నెలజర్నీ చేసుకుని మరి ఈరోజు నర్సీపట్నంలో ప్రభుత్వం నుండి కూడా జగన్ ప్రభుత్వంలో మరి అనకాపల్లి కలెక్టర్ గారు స్పోర్ట్స్ స్టేషన్ నుండి ఒక 60 లక్షల రూపాయలు బాక్సింగ్ సంబంధించి గ్రాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. అందులో సుమారుగా 46 లక్షల రూపాయలతో ఒక ఆఫీస్ రూము, ఒక బాక్సింగ్ సంబంధించిన రూము, అలాగే టాయిలెట్ బ్లాక్ కూడా 46 లక్షలతో మరి ప్రారంభిస్తాం. క్రికెట్ అది టెండర్స్ కూడా అయిపోయింది, త్వరలోనే ప్రారంభించడం. ఉన్న 14 లక్షలు కూడా మరి ఏదైతే మనకి సంబంధిత మెటీరియల్ ఉందో 14 లక్షలు కూడా, అంటే సుమారుగా 60 లక్షల రూపాయలతో మరి ఈ ప్రాంతంలో మరి బాక్సింగ్ సంబంధించి అందరినీ కూడా మరి ఎంకరేజ్ చేయాలి, ఇక్కడ ఉండాలి అనే షెల్టర్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు కలెక్టర్ గారు సెషన్ కూడా మరి ఇప్పటికే అరేంజ్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి స్థలానికి సంబంధించి ఇప్పటికే మన కౌన్సిల్లో మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడ స్థలాల్లో ఇక్కడ బాగుంటుంది, రోడ్డు దగ్గరలో అందరికీ అనువుగా ఉంటుంది కనుక ఇక్కడ చేయాలని చెప్పి వారు తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం మేరకు ఈ రోజు ఇప్పుడు ఈ శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నాం. అయితే ముఖ్యంగా దీంట్లో చెప్పాల్సింది ఏంటంటే మరి ఇక్కడ ఎవరైతే కోచ్ ఉన్నారో అబ్బు గారు కానీ, అలాగే మాకు నారాయణరావు గారు ప్రతి దానికి అండదండగా ఉంటారు. ఆయన నారాయణరావు గారు కానీ వీళ్ళందరూ కూడా మరి ఎంతో కృషి, ఈ కృషి వల్ల వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా దానికి తోడు ఈ రోజు జిల్లా అధికారి కూడా మరి దాని గురించి రావడం జరిగింది. అంటే ఏదైనప్పుడు కూడా నర్సీపట్నంలో మరి ఈ క్రీడలకు సంబంధించి ముఖ్యంగా బాక్సింగ్ సంబంధించి కూడా చాలా మంది మరి క్రీడాకారులందరూ కూడా ఎంతో పై రాష్ట్రాల సైతం కూడా వెళ్తున్నారు. నిజంగా దానికి తర్ఫీదిస్తున్న అబ్బు గారికి ఇంకా పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నర్సీపట్నం నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలుపుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.